పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. సో ప్రతి వారంలానే ఈ వారం కూడా నేను చాలా ఎక్సైటెడ్గా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈరోజు నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. సో నాకున్న డౌట్స్ మీకు కూడా చాలా వరకు ఉంటాయి. మనం చాలా సింక్లో ఉంటాం కాబట్టి మీరు నేను. సో మీ సైడ్ నుంచి కూడా క్వశ్చన్స్ నేను అడిగేస్తాను. మనందరికీ తగ్గ ఆన్సర్స్ పంచ్లు తీసుకోవడానికి మీరు రెడీగా ఉండండి, నేను కూడా రెడీగా ఉన్నాను. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు. ఎస్, వెల్కమ్ బ్యాక్. డైరెక్ట్ అటాక్ సార్. సార్ నేను మిమ్మల్ని సీరియస్గా ఒక క్వశ్చన్ అడగటానికి డిసైడ్ అయ్యాను సార్. ధ్యానం చేసే వాళ్ళకి కోపం ఉండకూడదు కదా, మీకు ఎందుకు అంత కోపం? నేను ఇంతే అని సింపుల్గా ఒక కొటేషన్ పెట్టి దానికి ఒక పుస్తకం పెట్టి దానికి మళ్ళీ ఒక టైటిల్ పెట్టి మళ్ళీ ఎవరైనా ఏమనంటే ఇంక అంతే కట్టే కొట్టే తెచ్చేలాగా ఆన్సర్ అక్కడ ఇచ్చేసి నేను నెక్స్ట్ వాళ్ళకి ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి 24 గంటలు టైం పడుతుంది మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి. ఎందుకు సార్ మీకు అంత కోపం? మీరు మెడిటేటరే కదా, మీకు ఎందుకు కోపం వస్తుంది? కోపంకి కాన్ఫిడెన్స్కి చాలా తేడా ఉంది. నాది కాన్ఫిడెన్స్, కోపం కాదు. కాన్ఫిడెన్స్ లేనివాడు భయపడుతూ నేను ఇంతేం చెప్పడానికి భయపడతాడు. ఎందుకంటే అవతలవాడు ఏమీ అనుకోకూడదు, అవతలవాడికి తగిన విధంగా ఉండాలి, పక్కింటి వాళ్ళందరూ నన్ను గొప్పవాడు అనుకోవాలి, మంచివాడు అనుకోవాలి అని అనుకొని తనను తాను నరకంలోకి తోసేసుకుంటాడు. మంచివాడుగా నిరూపించుకోవడానికి ట్రై చేస్తాడు, మంచివాడు కాకపోయినా. నేను ఇంతే అంటే నా కాన్ఫిడెన్స్. నాకు ఒకటి విషయం అర్థమైంది, నేను ఇలాగే ఉంటా. సత్యమేవ జయతే అర్థమైంది, నేను సత్యాన్ని పాటిస్తాను. మీరు వచ్చి సత్యం కాదు అందరికీ కన్వీనియంట్గా ఉన్నట్టు కుదరదు అంట. నేను ఇంతే. నాకు అర్థమైన సత్యంలో నేను జీవించడంలో కాంప్రమైజ్ అనేది ఉండదు. 10 మందికి కన్వీనియంట్గా ఉంటే మనం ఎప్పుడు ధ్యానం చేస్తాం, ఎప్పుడు జ్ఞానం పాటించగలుగుతాం? ఈ ప్రపంచము అజ్ఞానంతో జీవిస్తూ ఒక 100 గొర్రెలు వచ్చి సింహాన్ని గొర్రెలాగా ఉండాలంటే ఎట్లయితుంది? గొర్రెలన్నీ ఒక చోట పోతున్నాయి కూడా సింహం కూడా అలా పోవంటే కుదరదు అంటది. నేను ఇంతే, నేను అడ్డంగా పోతా అంటది. సో గొర్రెలకు తగిన విధంగా సింహం ఎప్పుడు ఉండదు. సింహము తనకు తానుగా ఉంటుంది. అది కోపం కాదు, దాని తత్వం అది, దాని విధానమే అది. కానీ గొర్రెలు ఎక్స్పెక్ట్ చేస్తే అది వాటి తప్పు. రాముడి దగ్గరికి వెళ్ళి నువ్వు వదలొద్దు రాజ్యాన్ని అని అడిగారు. మేమంతా ఏడుస్తాము, మీరు లేక మేము లేమని ఏడ్చారంతా. నమస్తే అన్న, నేను ఇంతే, నేను పోతా, నేను తండ్రి మాట జవదాటను, నేను ఇంతే. తండ్రే వద్దన్నా కూడా పోతా. దశరథుడు వద్దన్నాడు, నువ్వు లేక నేను చచ్చిపోతా అన్నాడు, చచ్చిపోయాడు, అయినా రాలేదు ఆయన. అది కోపమా, అది ద్వేషమా, అది క్రూరత్వమా? కాదు. ఆయనకు తెలిసిన ధర్మాన్ని సత్యాన్ని పాటించడంలో ఆయన కఠోరంగా ఉన్నాడు. కఠోర సాధన అది. అది ఈగో కాదు, అది సాధన. అందుకే ఆయన దేవుడు అయ్యాడు. అందరు ఏడ్చుకుంటూ పంపించారు, తండ్రి కూడా ఏడ్చుకుంటూ పంపించింది, పొమ్మన్న తల్లి కూడా వద్దనింది, కైకేయి కూడా చివరిలో వచ్చి వద్దంటది. కానీ పోతాడు ఆయన, ఎందుకంటే డిసైడెడ్. నేను ఒక్కసారి మాట వింటే ఎవరి మాట వినను, ఒక్కసారి డిసైడ్ అయితే ఎవరి మాట వినను, అంతే. సో నేనింతే అని రాముడు నిరూపించాడు, కృష్ణుడు నిరూపించాడు. మనము కూడా మనకు తెలిసిన సత్యాన్ని పాటించాలి, అర్థమైన సత్యాన్ని. తెలియంది అర్థం కానీ వదిలేద్దాం, తెలిసింది అర్థమైంది పాటించేటప్పుడు ఎవరి మాట వినే అవసరం లేదు. సీతయ్య అనే సినిమా ఒకటి ఉండేది అప్పట్లో, ఇంకా డిజిటల్ రాదు. నేను అది వెళ్ళి 100 సార్లు చూసాను థియేటర్కి వెళ్ళి. ఎవరి మాట వినడు అని చూడడానికి. దానికోసం వెళ్ళా. అది ఎప్పుడో 2003-4లో వచ్చింది. 4లో వచ్చింది, నాకు గుర్తున్నా. 3లో 4లో 20 years బ్యాక్ వచ్చింది. ఎవరి మాట వినడు సీతయ్య. ధ్యానము ఆధ్యాత్మికత జ్ఞానం వచ్చరికి ఎవరి మాట వినేది లేదు, తగ్గేదే లేదు. వింటూ పోతే ప్రపంచం ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. వాడి బుర్రలో వాడి చేతనైనంతా చెప్తూనే ఉంటారు. వాడి అజ్ఞానాన్ని మన మీద నూరు పోస్తూనే ఉంటారు. ఒకవేళ వినవలసి వస్తే యోగుల మాట వినాలి. యోగుల దగ్గరికి పోతే నేనింతే లేదు. యోగుల దగ్గరికి వెళ్ళాము, గురువు దగ్గరికి, పతసా దగ్గరికి వెళ్ళాము, నేనింతే లేదు. ఆయన కాలి కోటి ధూళి దగ్గర ఉన్నా చాలు మనకి. యోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు నేనింతే లేదు, జ్ఞానుల దగ్గర వెళ్ళినప్పుడు నేనింతే లేదు, పతసా దగ్గర వెళ్ళినప్పుడు నేనింతే లేదు. అన్నీ మూసుకొని వినమే, అన్నీ మూసుకోవాలి. గొర్రెల దగ్గరికి వెళ్ళినప్పుడు నేనింతే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సార్ ఇంకో క్వశ్చన్, అంటే మీరు అన్నారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని. అసలు మెడిటేషన్ చేసే వాళ్ళకి కోపం ఉండొచ్చా ఉండకూడదా?
కోపానికి మెడిటేషన్కి ఏమైనా సంబంధం ఉంది? ఉమ్, కోపం అనేది ఒక ఎమోషన్. కోపము అసలుకే లేని వాడికి ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత కోపం రావడం మొదలవుతుంది. కోపం ఎక్కువగా ఉన్నవాడికి కోపం తగ్గుతుంది. ఓకే. మెడిటేషన్లో జరిగేది బ్యాలెన్స్. అంతకుముందు భయంతోనో ధైర్యం లేక కోపానంతా సప్రెస్ చేసుకుని లోపల లోపల కుమిలిపోయి బానిసలాగా ఉంటాడు కదా, వాడికి ధ్యానం చేయడం వల్ల శక్తి వచ్చి ధైర్యం వచ్చి ధైర్యంగా మాట్లాడడం మొదలు పెడతారు. ఉన్న కోపాన్ని ప్రదర్శించడం మొదలు పెడతారు. ఉన్నది ఉన్నట్టుగా గట్టిగా మాట్లాడడం మొదలు పెడతారు. ధైర్యం వచ్చేసింది వీడికి. ఒకడికి షార్ట్ టెంపర్ ఉంటుంది, వాడు ఊరుకోకనే కోపడుతుంటాడు. ఆడేం చేస్తాడు, ధ్యానం చేసిన తర్వాత ఆ కోపం సహజ సిద్ధంగా తగ్గుతుంది. అవసరమైనప్పుడు కోపడతాడు. సో మెడిటేషన్ అనేది ఎమోషనల్ బ్యాలెన్స్ అవుతుంది. ఎమోషన్సే లేకుండా చేస్తే అది మెడిటేషనే కాదు. ఎమోషన్ లేకపోతే లైఫే లేదు. వండర్ఫుల్ ఆన్సర్ సార్. ఎమోషన్స్ లేకపోతే లైఫే లేదు. ప్రేమ ఒక ఎమోషను, కోపం ఎమోషను, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. తగిన స్థాయిలో ఉండాలి. అతిగా కోపం వస్తుంది అనుకోండి మీకు, అది తప్పు. అతి కోపము తప్పు. షార్ట్ టెంపర్ ఉండకూడదు ధ్యానకి. షార్ట్ టెంపర్ ఎప్పుడు ఉంటుంది? ధ్యానం చేయనప్పుడు షార్ట్ టెంపర్ ఉంటుంది. మనం గమనిస్తే ధ్యానంలోకి షార్ట్ టెంపర్ ఉండదు. రెగ్యులర్గా ధ్యానం చేసే వాళ్ళకి షార్ట్ టెంపర్ ఉండదు, ఉండదు సార్. అవును. కానీ కోపము ఉంటుంది. కోపాన్ని ప్రదర్శిస్తారు, 5 నిమిషాల తర్వాత మళ్ళీ వదిలేస్తారు. కోపం ఈరోజు వచ్చింది, ఆ కోపాన్ని రేపటి వరకు కంటిన్యూ చేశాను అనుకోండి, మన ధ్యానంలో కాదు. ఈ కోపాన్ని ఈరోజు ఈ నిమిషం చూపించేసారు, 5 నిమిషాల తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంటుంది. మీరు ప్రతిసారి ఎప్పుడైనా కంటిన్యూగా కోపంగా చూసారా? లేదు. ఆయన కోపాన్ని చూస్తే ఉగ్రరూపం చూపిస్తాడు. అవును. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఆయనే అనుకుంటాం మనం, అపరిచితుడు. రాముని చూసింటాం, రేమోని చూసింటాం, అపరిచితుడిని చూసింటాం ప్రతిసార్లు. సో ప్రతి మనిషి తగిన సమయంలో తగిన ఎమోషన్ ప్రదర్శించగలిగి ఉండాలి. ఎమోషన్సే లేకుండా మనం బ్రతకాలి అంటే మనకు ఈ సామాజిక వ్యవస్థలో పని అవ్వదు. సామాజిక వ్యవస్థలో పని కాదు. అడవుల్లోకి వెళ్ళి జీవించేవాడికి ఎలాగో ఏం అవసరం ఉండదు. అంతే సార్. అడవుల్లో ఉంటాం, ఎవరో అందరికీ దూరంగా ఉంటారు సన్యాసం తీసుకొని. వాడి కోపంతో అవసరమే లేదు. మనకు కోపంతో అవసరం ఉంది కాబట్టి కోపాన్ని చూపిస్తాము. నేను కోపాన్ని చూపిస్తాను తగిన చోట తగినంత, లేకపోతే నాకు పని కాదు. నాకు చాలా పనులు ఉన్నాయి. యాక్చువల్ అదే చాలా వరకు కోప్పడతారు కదా, ఎందుకు ధ్యానం చేశాక అంత శాంతంగా ప్రశాంతంగా ఉండాలి కదా, ఎందుకు వస్తుంది అనుకున్నాం. కానీ మీరు చక్కగా చెప్పారు, అసలు కోపం రాని వాడికి వస్తుంది, ఎక్కువ ఉన్నవాడికి తగ్గుద్ది, అంటే బ్యాలెన్స్ చేస్తుంది. సో ఎందుకంటే అది మనకు అవసరం కాబట్టి అక్కడ. వండర్ఫుల్ సార్. నాలో ఇంకా కొండంత అహం దాగి ఉంది, కొండంత అజ్ఞానము దాగి ఉంది. సార్ ఇదేదో నాకు నేను చెప్పుకున్నట్టుంది సార్. ఇదేంటి సార్, దాని కింద ఏదో కన్క్లూషన్ ఇవ్వచ్చు కదా సార్. నాలో ఇంకా కొండంత అహం దాగి ఉంది, అజ్ఞానం దాగి ఉందని, ఇదేంటి నాలో ఉందా అనుకుంటున్నాను నేను. అదే ఇందాక మీరు అడిగినట్టు కోపం ఉండకూడదు కదా, ఉంది భయ్, నేను ఎదవరే. సార్ ఆత్మ న్యూన్యత అంటారేమో కదా సార్, మనం అలా అనుకుంటే కాదంటారా? అది సెల్ఫ్ రియలైజేషన్ అంట. నేను ఏంటో నాకు తెలిస్తే కదా నేను ఇంకా ఏం కావాలో తెలిసేది. నన్ను నేను చిన్న చూపు చూసుకుంటే ఆత్మన్యూనత. నేను తెలుసుకున్నాను నాలో ఇంకా కొండంత అహం ఉంది, కొండంత అజ్ఞానం ఉంది. చాలామంది వచ్చి మీరు పెద్ద మేధావులు సార్, మీరు పెద్ద జ్ఞానులు సార్, మీరు పుస్తకాలు రాశారు సార్ అంటే నాకు అంత సినిమా లేదు నాయన అని చెప్పుకోవడానికి రాసుకుంటాను. ఇదన్నీ నేను ఏ కొటేషన్ రాసినా నా కోసం నేనే రాసుకుంటుంటా, నా గురించి నేను రాసుకుంటుంటా. చదువుతున్నాను కాబట్టి నాకు కూడా అప్లై అవుతుంది. ఎవరికి వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళ ఇష్టం. నాకు ఈగోనే లేదనుకుంటారు కదా, నాకు ఈగో చాలా ఉందన్నయ్య. నా దగ్గరికి వచ్చి ఈగోలెస్గా బిహేవ్ చేయాలని అనుకోవద్దండి. నేను తెలియకుండానే ఈగోయిస్టిక్గా బిహేవ్ చేస్తా. ఇంకా నేను సంపూర్ణ బుద్ధుని కాలేదు, నేను ఇంకా సంపూర్ణ జ్ఞానాన్ని కాలేదు. కాబట్టి వచ్చి రజనీకాంత్ లాగా హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోగలను. బ్లాక్ బస్టర్ కాదు సినిమా, అటర్ ఫ్లాప్ అవుతుంది. నా మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉమామహేష్ గారు భిన్నంగా నుంచి బుక్ రాశారు, చాలా అద్భుతంగా మాట్లాడతారు, చాలా చాలా చక్కగా మాట్లాడతారు, చాలా ప్రశాంతంగా మాట్లాడతారంటే ఒకటి కుదరదు. నాకు రోజు కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు లోపల అర్థమవుతూ ఉంటుంది. పలానా వ్యక్తికి ఎవరికో సన్మానం చేస్తున్నాను, నాకు లోపల ఛీ నా కొడుకు సన్మానం చేస్తాను, నాకు ఎందుకు సన్మానం చేయట్లేదు అని లోపల అనిపిస్తుంది. ఓహో నాకు ఇంకా అహంకారం ఉందా. పలానా వ్యక్తికి అవకాశం ఇచ్చారు, నాకు కోపం వస్తూ ఉంటుంది లోపల.
ఇంకా ద్వేషం వస్తుంటుంది, ఛీ వాడికైతే అవకాశం ఇచ్చారు నాకెందుకు ఇవ్వలేదు అంటే నాలో ఇంకా అజ్ఞానం ఉంది, అహంకారం ఉంది. ఇవి ఉన్నాయి కాబట్టి అలాంటి లోపల భావాలు వస్తున్నాయి. బయటికి మాత్రం చాలా చక్కగా ప్రవర్తిస్తా. బయటి భావాలు వేరు, బయట ప్రదర్శన వేరు, లోపల ఒక మనిషికి ఉండేది యాక్చువల్గా వేరు. లోపల చాలామందికి చాలా కోపాలు, చాలా ద్వేషాలు, చాలా అహంకారాలు, చాలా అజ్ఞానాలు ఉంటాయి. బయటి యొక్క బిహేవియర్ ఒక్కటే కాదు మనం చూసుకోవాల్సింది. ప్రతి వ్యక్తి తన లోపల భావాలను కూడా వెరిఫై చేసుకోవాలి. నా లోపల ఎలాంటి భావాలు ఉన్నాయి, అంతర్గత భావాలు. ఒక వ్యక్తిని పొగుడుతున్నప్పుడు మనకెందుకు బాధ వస్తుంది, ఎవరికో గోల్డ్ మెడల్ ఇస్తే మనకెందుకు బాధ వస్తుంది, మనకెందుకు అసూయ వస్తుంది, అది బయటికి కనబడకుండా మేనేజ్ చేసుకుంటూ ఉంటాను. నాటకాలు ఆడుతూ ఉంటాను. నేను కూడా బాగా నాటకం ఆడుతూ ఉంటాను. నాకేం అహంకారం లేనట్టుగా, నాకేం కోపాలు ద్వేషాలు లేనట్టుగా నాటకం ఆడుతూ ఉంటాను. అది ఉందని చెప్పుకుంటున్నాను మొహమాటం లేకుండా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో నాకు అహంకారం ఉంది, నాకు ద్వేషం ఉంది అని మనం చెప్తున్నాం ఓపెన్గా. బట్ ఇక్కడ మీ సెల్ఫ్ని మీరు తగ్గించుకున్నట్టు అవదా సార్? మరి తగ్గించుకోవడం అంటే మన పాజిటివ్స్ యాక్చువల్ ఏంటి, మనలో ఉన్న పాజిటివ్స్ మనం ఏంటి అన్నది గుర్తించాలి. సో మన 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 సెల్ఫ్ రెస్పెక్ట్ ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు అది తగ్గించుకోకూడదు. ఇప్పుడు మీరు ఆ కొటేషన్ ఏదో నాకైనా రెస్పెక్ట్ తగ్గించారా? అయిపోయింది, రెస్పెక్ట్ తగ్గలే కదా. సో ఓకే, అంటే ఇప్పుడు నా వరకు మీరంటే ఏంటో తెలుసు కాబట్టి సార్, మీరంటే తెలియలేని వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలా నా దగ్గర రారు. సింగిల్ వర్డ్ ఆన్సర్ అయిపోతుంది సార్. వాళ్ళు ఎలా నా వరకు రారు. ఎలా నేను ఏదో తెలిసిపోయింది కదా. నేను ఏదో అనుకున్నవాడు నా దగ్గర రాడు, నేను సరైన వాడిని అనుకుని ఎలా నా దగ్గరకు వస్తాడు, రెస్పెక్టబుల్గా వస్తాడు. ఇంకా మంచిదే కదా. నాకు ఈగో ఉంది, నేను ఒక పాముని అని తెలిసిన దూరంగా ఉంటాడు, ఇంకా మంచిదే. పాము అందుకే కాటాయిపోయిన పర్లేదు బుస కొట్టాలి. సరే, ఇప్పుడు మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలంటారు? ఇప్పుడు మనకు ఉంది అహంకారం ఉంది, చాలా ఈగో ఉంది, మనకి ఎట్లా తగ్గించుకోవాలి? ఒకటి ధ్యానం. ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువగా మన మైండ్ మన చేతులకు వస్తుంది. ఈగో ఉన్నది మైండ్లో, అజ్ఞానం ఉన్నది మైండ్లో. ఈ అహంకారము అజ్ఞానం రెండు మైండ్ యొక్క క్వాలిటీస్. సో మైండ్ ఎంతవరకు మన చేతిలో ఉంటే ఈగో అంతవరకు మన చేతిలో ఉంటుంది. జ్ఞానం, అజ్ఞానం ఎలా పోతుంది? తెలిసిన జ్ఞానాన్ని పాటించడం ద్వారా. ఎంత ఎక్కువగా మనం తెలిసింది పాటిస్తూ పోతే అంత ఎక్కువగా అజ్ఞానం తగ్గుతూ పోతుంది ప్రాక్టికల్గా. అంతకుముందు నాకు కొండంత అజ్ఞానం ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. అంతకుముందు హిమాలయాలో ఉంటే ఇప్పుడు తగ్గింది, ఇంకా ఉంది. ఇంకా నేను ధ్యానం చేయాలి, సాధన చేయాలి. నేను అప్పుడే సంపూర్ణ బుద్ధుడిని అవ్వలేదు, ఇంకా చేస్తూనే ఉండాలి. ఇది ఎవరు అంటే ఇది ఒక జర్నీ. అప్పుడు ఉన్నంత అహంకారం కంటే ఇప్పుడు కొంచెం తగ్గి ఉండొచ్చు, కానీ ఇంకా ఉంది. ఇది జీవితకాల ప్రయాణం. అందుకే ధ్యానం ఎప్పటివరకు చేయాలి అని అడిగితే చాలామంది శ్వాస ఉన్నంతవరకు చేస్తే చాలా అని చెప్తారు. శ్వాస ఉన్నంతవరకు చేస్తే ఆ తర్వాత ఎలాగో అవసరం లేదు ధ్యానం. శ్వాస ఉన్నంతవరకు శ్వాస మీద ధ్యాస. శ్వాస ఉన్నంత వరకు మన తెలిసిన జ్ఞానాన్ని పాటిస్తూ పోతే అజ్ఞానం తగ్గుతూ జ్ఞానం పెరుగుతూ పోతుంది. అందుకే అర్ధగంట గంట ధ్యానం కాకుండా వీళ్ళని నేను గంటలు చేయాలి, గంటలు ధ్యానం చేయాలి. రోజు ధ్యానం చేస్తూ ఉండాలి. ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ధ్యానం చేస్తూ పోతే మన మైండ్ సమస్థితికి వస్తుంది, బ్యాలెన్స్డ్ స్టేజ్కి వస్తుంది. ఇంబ్యాలెన్స్డ్ స్టేటే ఈగో, ఇంబ్యాలెన్స్ స్టేటే అజ్ఞానం. మన బ్యాలెన్స్ ధ్యానం ప్లస్ జ్ఞానం వల్ల వస్తుంది. ధ్యానం ప్లస్ జ్ఞానం ఒకటి ముక్తి. ప్రసాద్ చెప్పాడు కదా, ధ్యానం ప్లస్ జ్ఞానం ఒకటి ముక్తి. సో ధ్యానం ఎంత ఎక్కువగా చేస్తే, జ్ఞానాన్ని ఎంతగా పాటిస్తూ పోతే అంతగా మన ఈ యొక్క అజ్ఞానం నుంచి అహంకారం నుంచి విడుదల వస్తుంది. దుఃఖం నుంచి విడుదల, అజ్ఞానం నుంచి విడుదల, అహంకారం నుంచి విడుదల వచ్చేస్తుంది. చాలా చక్కగా చెప్పారు సార్. సో మనల్ని మనం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన లోపల ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఎలాంటి క్వాలిటీస్తో మనం ఉంటున్నాం అన్నది చెక్ చేసుకుంటే డెఫినెట్గా దాన్ని సరిదిద్దుకొని మీరు అన్నట్టు దానికి కావాల్సిన మెడిసిన్ వేసేయాలంటే మెడిటేషన్, సో బుక్స్ రీడింగ్ ఇవన్నీ పెట్టుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. మన కష్టాలను ఇతరులకు చెప్పే పని లేదు, మన బాధలను ఇతరులకు పంచే పని లేదు. ఎక్కువగా చెప్పుకుంటే బాధలు కష్టాలు పెరుగుతాయే కానీ తగ్గవు. కామన్గా యూజ్ చేసేవాడు, నీ కష్టం ఏంటో నాకు చెప్పు, కొంచెం భారం తగ్గుద్ది, నీ గుండె లోపల ఉన్న భారం తగ్గుద్ది, నా దగ్గర ఓపెన్ అయిపో,
అని మనం కొంతమందితో మాట్లాడుతూ ఉంటాం. కష్టం బాధ చెప్పుకుంటే తగ్గుతుంది అంటారు. మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాటలే మనతో ఎంతోమంది అనుంటారు, మనం ఎంతోమందితో అనుంటాం. మీరు ఇక్కడ ఏంటి సార్ రివర్స్గా చెప్తున్నారు? పని లేదు, చెప్పుకోకపోతే నీ లోపల ఉన్న బరువు ఎట్లా దిగుద్ది? ఎంతమంది చెప్పుకోవాలి? మనకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉదాహరణకు 10 మందికి చెప్పారనుకోండి, ఉమ్, 10 మంది ఊరికే ఉంటారా? ఉమ్, వాళ్ళు వెంటనే ఏదో ఒక మసాలా యాడ్ చేస్తారు. మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది చెప్పారనుకోండి వెళ్ళి, మీకు నీకే ఉదాహరణకు జలుబు వచ్చింది చెప్పారు వెళ్ళి, అవునా జలుబు వచ్చింది అయితే నువ్వు అది చేయి ఇది చేయి అది చేయి, ఇంక మొత్తం అలా సర్వజ్ఞానాలు వేసి ఉన్న జలుబు డబల్ చేసేస్తారు. తలనొప్పి వచ్చింది పోయి చెప్పారు, ఏం చేస్తారు? తలనొప్పిని డబల్ చేయడంలో మన వాళ్ళు అంత ఎక్స్పర్ట్స్. నీకు ఎందుకు తలనొప్పి వచ్చింది? తలనొప్పి రాకూడదు కదా, నువ్వు ధ్యానం చేస్తున్నావు టాబ్లెట్లు వేసుకోకూడదు కదా, నువ్వు అది చేస్తున్నావు ఇది చేయకూడదు ఇది చేస్తావు, అది మొత్తం ఇంకా సర్వజ్ఞానాలు వాడేసి తలనొప్పి ఇంకా కొండంత తలనొప్పి వచ్చి చేస్తారు. ఒకప్పుడు జ్ఞానులు ఉండేవాళ్ళు, శ్రేయోభిలాషులు ఉండేవాళ్ళు. శ్రేయోభిలాషులు వినేవాళ్ళు అంతే. ఇప్పుడు వినడంతో పాటుగా అజ్ఞానం మొదలైపోయింది. వినడంతో పాటుగా 4 మసాలాలు యాడ్ చేస్తున్నారు, అందుకే వద్దంటున్నాను. ఒకప్పుడు మన శ్రేయోభిలాషులు ఉండేవాళ్ళు, మన అమ్మను నాన్న చెప్తే వినేవన్నా బాబు కొంచెం కళ్ళు తూర్చేవాళ్ళు, ఆ తర్వాత ఊరికే ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఊరికే ఉండట్లేదు కదా, మనకు కౌన్సిలింగ్ ఇచ్చేస్తారు. ఒక మనిషికి 100 మంది కౌన్సిలింగ్ ఇచ్చారు, మీరు 100 మందికి వెళ్ళి చెప్పారు, 100 మంది మీకు కౌన్సిలింగ్ చేశారనుకో, మీరు ఏది పాటిస్తారు? కన్ఫ్యూజన్ ఉంటుంది సార్, ఏం చేయాలో అర్థం కాదు. సో మనకు జరుగుతుంది అదే కదా. ఉమ్, అది కాక యద్భావం తద్భతి, మన అవసరానికి మించి రిపీటెడ్ ఒక దాని గురించి మాట్లాడాలనుకోండి, మనం దానికి శక్తిని యాడ్ చేస్తున్నాం, మనమే దానికి ఎనర్జీని యాడ్ చేస్తున్నాం, అది మన జీవితంలో నుంచి వెళ్ళకుండా చేస్తున్నాం. ఉదాహరణకు ఒక మనిషికి చాలా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంతసేపు మాట్లాడతాడు? ఒక 5 నిమిషాలు, దట్స్ ఆల్. 10 నిమిషాలు. పెద్ద చచ్చిపోయే రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే మాట్లాడేది 5 నిమిషాలే. అవును. బాబు కన్నా నీకు ఇంత కష్టం వచ్చిందా అని కళ్ళు తూచుకుంటూ అలా అయ్యో అక్కడ అయిపోడు కదా. ఏంటి సిమ్టమ్స్, తగ్గిందా, ఓకే ఇచ్చిందా, అలా వచ్చిందా, ఓకే అంతే, గో. ఫటాఫట్. బట్ ఎక్స్పర్ట్ ఏం చేస్తాడు? డిస్కషన్స్లో ట్యాబ్లెట్ ఇచ్చి పంపించేస్తాడు. అక్కడ పరామర్శలు లేవు, విమర్శలు లేవు, కంటి తుడుపు చర్యలు లేవు. ఒక జ్ఞాని అలాగే ఉంటాడు ఎప్పుడు. జ్ఞాని దగ్గరికి వెళ్ళి చెప్తే కరెక్ట్ ట్యాబ్లెట్స్ అందిస్తాడు మనకి. మనం ఏం చేస్తాం? మన శ్రేయోభిలాషులు అనుకున్నాను అందరి దగ్గరికి వెళ్ళి చెప్తే, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకొని మీ పక్కింటి వాళ్ళకి వెళ్ళి చెప్తారా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తారా? సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పడంలో తప్పులేదు. ఒకవేళ సరైన వ్యక్తి అయితే ఎక్కువసేపు మాట్లాడు, 5 నిమిషాలకు మించి ఏది మాట్లాడు సరైన వ్యక్తి. ఒక జ్ఞాని 5 నిమిషాలే మాట్లాడతాడు దేని గురించి అనేది. 5 నిమిషాలకు మించి మన కష్టాలు ఎవడన్నా వింటున్నాడు అంటే వాడు జ్ఞాని కాదు. ఉదాహరణకి 10 సార్లు దగ్గరికి వెళ్ళి నేను ఒకసారి చచ్చిపోతానని చెప్పాను, అవునా చచ్చిపో, అది ఏం చేయాలంటే ధ్యానం చేసుకుపో అన్నాడు, అంతే, ఇంకేం మాట్లాడలే, పరా ధ్యానం చేసుకుపోన్నాడు, ఒక్కటే నిమిషాలు తేల్చేసాడు. మన దగ్గరికి వస్తే అవునా అయ్యో ఎంత పని అయిపోయింది, నీకు వచ్చిన కష్టాలు దేవుడికి పక్కనోడికి కూడా రాదు, పగవాడికి కూడా రావద్దు, కూర్చోబెట్టి మనసు లేదు, అసలు లేదు అని. ఇవన్నీ విన్నాను సార్ నేను. సో ఒక అజ్ఞాని ఎలా చేస్తాడు, ఒక జ్ఞాని ఎలా చేస్తాడు? ఒక జ్ఞాని దారి చూపిస్తాడు, ఒక అజ్ఞాని ఏం చేస్తాడు? మొత్తంగా పరిచేసి జ్ఞాన ప్రదర్శన చేస్తాడు. ఒక జ్ఞాని డైరెక్ట్గా డైరెక్షన్ ఇస్తాడు, పోతే పో లేకపోతే లేదు చావు. సో జ్ఞానాల దగ్గరికి వెళ్ళొచ్చు, జ్ఞానాల దగ్గరికి వెళ్తే ఏమీ చెప్పరు, వాళ్ళు ధ్యానం చేసుకోమని చెప్తారు. సో మనం కష్టాలు పంచుకోవడం వల్ల పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? నిజంగా మీరు అన్నట్టు దానికి ఎనర్జీ ఇస్తున్నారు కాబట్టి పెరుగుతున్నాయి. దట్స్ ఆల్. సో నిజంగా తగ్గించుకోవాలి అంటే చెప్పుకోవడాలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, డిస్కస్ చేసుకోవడాలు లేవు, సాధన ఒక్కటే ఉంది. మనకు ఆల్రెడీ అంతా చెప్పేశాడు కదా ప్రతిసారి, ధ్యానం చేయండి, పుస్తకాలు చదవండి, సృజన సంగతి చేయండి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది సార్, బాగా అప్పులు అన్నీ ఉన్నాయి, నేను బాగా డబ్బులు సంపాదించకపోతే నాకు అవి క్లియర్ అవ్వు. సార్ నేను మీ దగ్గరికి వచ్చి సార్ ఇట్లా నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేనే హోప్తో వస్తా మీ దగ్గర, ఏమైనా మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి మీ కంపెనీలో ఏదో జాబ్ రికమెండ్ చేస్తారేమో నా హోప్తో వస్తా. మీరేం చెప్తారు? ధ్యానం చేసుకోమ్మా పో. అప్పుడు నాకు మీ మీద కోపం వస్తుందా రాదా?
ఇది ధ్యానం చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈయనకి ఏమైనా మెంటలా? కూర్చొని ముక్కు మూసుకొని కూర్చుంటే డబ్బులు వస్తాయి? రావు కదా, బయటికి వెళ్ళి కష్టపడితేనే కదా వస్తాయి. అదే నిజము. సత్యం ఏమిటి? ధ్యానం చేసుకుంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీరు ఏడ్చుకుంటూ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారనుకోండి, ఇస్తారా? నాకు అప్పులు ఉన్నాయి, దయచేసి నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఇవ్వండి అంటే ఇస్తారా? ఎవరు? ధ్యానం చేసుకోండి, మైండ్ బ్యాలెన్స్ చేసుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళండి, జాబ్ వస్తుంది. మనం అందరం ఏమనుకుంటామంటే మన ఏడుపుల వల్ల అవతల వాడు కర్ర ఇస్తాడేమో అనుకుంటాం. కుదరదు. వాడి వ్యాపారం వాడికి ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్న వాడికి వాడి వ్యాపారం కోసం మనల్ని తీసుకుంటున్నాడు, మన ఏడుపుల కోసం తీసుకోడు. రైట్? నిజంగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఏం చేస్తాను? ముందు ధ్యానం చేసుకో. ధ్యానం గురించి తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే, ధ్యానం గురించి తెలియని వాడు ఇంకేదో చెప్తాడు. ధ్యానం గురించి తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందు ధ్యానం చేసుకుంటున్నావు అని అడిగి, చేసుకుంటున్నాను సార్. చేసుకుంటే అప్పుడు వెళ్ళి కాన్ఫిడెంట్గా అటెండ్ అవ్వు, ఇంటర్వ్యూ వస్తుంది. ఒకవేళ నేను రికమెండ్ చేయాలంటే కూడా మీకు అంత మైండ్ సెట్ ఉండాలి కదా. చాలామంది దగ్గరికి వచ్చి నిజంగానే అడుగుతుంటారు, రికమెండ్ చేయండి. రికమెండ్ చేయండి అని. నిన్న మొన్న ఎవరో ఫోన్ చేశారు, సార్ మా పిల్లలు ఎవరో కూడా తెలియదు నాకు, డైరెక్ట్గా ఫోన్ చేసి నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు సాఫ్ట్వేర్ అంట కదా, మీరు చాలా తిరుగుతున్నారంట, ఉద్యోగాలు ఇప్పించండి. నాకేం తెలియదు, పెట్టేసాను నన్ను ఫోన్. మీరు చాలా తిరుగుతుంటారు కదా అన్ని ఊర్లు, ఎక్కడో చోట ఎవరో ఒకరు చెప్పి ఉద్యోగాలు ఇప్పించండి. నేను ఉద్యోగాల వ్యాపారం పెట్టుకోలేదమ్మా, ధ్యానం వ్యాపారం పెట్టుకున్నాను. నా ఉద్యోగానికి నేను ఏదో కొద్దిసేపు పోయేస్తుంటాను, నాకు ఏం పరిచయాలు లేవు, నాకు ఏమీ తెలియదు, మీరు ఎవరైనా ఉంటే ఎవరైనా అడుక్కోండి, నాకు తెలియదు అని చెప్పేసి. నా వ్యాపారం ఉద్యోగాలు ఇచ్చే వ్యాపారం కాదు, నా వ్యాపారం ధ్యానము. నేను పెట్టుకున్న పని ధ్యానము, జ్ఞాన ప్రచారం. ధ్యాన ప్రచారం నేను పెట్టుకున్న పని, ఉద్యోగం కాదు. ఉద్యోగాలు ఇచ్చే వ్యాపారం పెట్టుకున్న వేరే వాళ్ళు ఉంటారు, జాబ్ కన్సల్టెన్సీ అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను సరైన వ్యక్తిని కాదు. అదే నేనేం చేస్తా, నాకు సరిగ్గా జ్ఞానం తెలియదు అనుకోండి, కూర్చోబెట్టుకొని, అవునా మీకు 2 పిల్లలు ఉన్నారా, అయ్యో 2 పిల్లలకి ఉద్యోగాలు లేకపోతే ఎట్లా, ఈ టైంపాస్ మాట్లాడతా. నేను ఎంతో కొంత జ్ఞానం ఉన్నవాడిని కాబట్టి ఏం చెప్పా, నాకు తెలియదు, పెట్టేసేయండి అన్న ఫోన్, టైం వేస్ట్. సో నా దగ్గరికి ఎవరు జాబ్ గురించి రారు. మీకు ఒక అవకాశం ఉండి ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకున్నప్పుడు చేస్తారా? నిజంగా సరైన వ్యక్తి దొరికితే ఆడ పరిస్థితి నుండి చేస్తాను, అలా చేస్తూ ఉంటాం నిజంగా. బట్ అంత టైం ఎక్కడుంది? ఏది నా లక్ష్యం, జాబులు ఇప్పించడం నా లక్ష్యం కాదు. అంటే ఇది కూడా ఒక హెల్ప్ కదా సార్, మీరు ఆ పర్సన్కి చేస్తుంది ఒక హెల్పే కదా, దాంట్లో తప్పే ఉంది? తప్పేమీ లేదు, దానికోసమే ప్రత్యేకించి ఎక్స్ట్రా టైం కేటాయించలేను. ఓకే. నాకున్నది ఉదాహరణకు 8 గంటలు ఆఫీస్ తర్వాత ఇంకో 2 గంటలు ఉంటుందండి. ఆ 2 గంటలో నేను ధ్యానం చేయాలా, ఈ జాబ్ కన్సల్టెన్సీ పెట్టుకోవాలా? ధ్యానం నా ఫస్ట్ ఇంపార్టెన్స్ ధ్యానానికి వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ ధ్యానానికి వస్తుంది, ఆ తర్వాతనే మిగతావి. ఇఫ్ ఇన్ కేస్ అవతల వాళ్ళు వర్తి అనుకుంటే మీరు చేయగలిగేది అయితే, అలా అవతల చేసిన పర్సన్ సందర్భాలు ఉన్నాయి. మెడిటేటర్ అయితేనే హెల్ప్ చేస్తారా? చేసే సందర్భాల్లో మెడిటేటరా నాన్ మెడిటేటరా సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ మెడిటేటర్ మన వరకు రారు, వాళ్ళకి మనకంటే ఎక్కువ టాలెంట్ ఉంటుంది. మనకంటే మనం ఎలాగో టాలెంటెడ్ కాదే వాళ్ళకి తెలుసు. వాళ్ళ వేరే మార్గాలు చాలా ఉంటాయి. ఎంతో కొంత మన వరకు వచ్చేది ధ్యానులే. ఎందుకంటే మనం ఎంతసేపు నోరు తెలుసు, ధ్యానం తప్ప వేరేది మాట్లాడడం తెలుసు. ధ్యానం తప్ప వేరేది మాట్లాడడం దగ్గరికి ఎవడొస్తాడు? లాభం లేని వ్యాపారం ఎవడు చేయరు కదా, లాభం లేని వ్యాపారం ఎవరు చేయరు. అంటే నార్మల్గా నేను అడుగు, మీకు అలాంటి భేదాలు ఏమైనా ఉన్నాయా? మెడిటేటర్ అయితేనే చేస్తాను, నాన్ మెడిటేటర్ అయితే? డెఫినెట్గా భేదాలు ఉన్నాయి. సీరియస్లీ మీరు ఎందుకు సార్ ఆ డిఫరెన్స్ మీరు ఎందుకు చూపిస్తున్నారు? టైం వేస్ట్ కాబట్టి. అంటే నాన్ మెడిటేటర్ జాబ్ ఇప్పించకూడదు అంటారా? జాబ్ ఇప్పించకూడదా కానీ కాదు, నా లక్ష్యం కాదు అది. నాతో పాటున్న సహ ధ్యానానికి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే. ఫస్ట్ ఇప్పుడు మీరున్నారు, మీ కొడుకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను, మీ పక్కింటోడు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను. నా కొడుకే ఇస్తాను. దట్స్ ఆల్. 100%. నా పిల్లలు అంటే నా ధ్యానులు, రైట్? ఓకే. మన కుటుంబం అంటే ఏంటి? ధ్యాన కుటుంబం మనది. మన పిల్లలకి మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. అట్లా అనుకుంటే ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు మా దగ్గర వ్యాపారం కోసం. ఓకే. ఊళ్ళో వాళ్ళ పిల్లలందరినీ మీరు పెంచలేరు కదా. లేదు. మీ పిల్లలతో పాటు ఊళ్ళో వాళ్ళ పిల్లలు కూడా స్కూల్లో హాస్టల్లో వేయచ్చు కదా. ఏ నేను నాకే క్వశ్చన్ కదా. ఎలాగైతే మన పిల్లల్ని మనం చూసుకుంటామో అలాగే మన ధ్యానులను మనం చూసుకోవాలని కొంచెం తెలియకుండా ఆ టెండెన్సీ వచ్చేస్తుంది, హ్యూమన్ టెండెన్సీ అది. మన ధ్యానులు అంటే ఎక్స్ట్రా ప్రేమ మనకు ఉంటుంది. మనం ఎవరన్నా ఉదాహరణకు ఊరికి వెళ్ళామనుకోండి, ఫస్ట్ అక్కడ ఏదైనా పిరమిడ్ ఉందా చూస్తాం,
ఆడపోయి ధ్యానం చేసుకోవడానికి ఆడ వెళ్ళి ఉండడానికి. నేను మొన్న ఏదో ఖమ్మం అనే ఊరికి వెళ్ళాను, అక్కడ ఏదో నాకు పిలిచారు స్పీచ్ ఇవ్వడానికి. ఫస్ట్ అక్కడ ఏదో పిరమిడ్ ఉందా అని ఎంక్వైరీ చేశాను. ఉంది, కానీ వెళ్ళడానికి కుదరలేదు. అక్కడ వెళ్ళి ఉందాం అనుకున్నాను, కుదరలేదు, వేరే చోట ఉన్నాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను పిరమిడ్కే ఇస్తాను. ఫస్ట్ పిరమిడ్లో ఉండడానికే ఇస్తాను. ఫస్ట్ ప్రిఫరెన్స్ మన ధ్యానాల దగ్గర ఉండడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను మనకు అది తుత్తి, అది ఒక కుటుంబ భావన. ప్రతిసారి మనకు జగమంత కుటుంబాన్ని ఇచ్చాడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఏకాకి జీవితం నాది అంటూ హ్యాపీగా ఆయన వెళ్ళిపోయారు మంచిగా. కానీ గ్రేట్ సార్, యాక్చువల్లీ సార్ లేకపోతే ధ్యానమా చక్రాలు, ఈ సొసైటీ ధ్యానం ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఉన్న టైంలో నిజంగానే చాలా ఆయన ఎనర్జీ ఎంత ఉంది అక్కడ నాకు అర్థమైందనమాట. ఆయన లేకపోయినా ఆయన శక్తి అట్లా రప్పిస్తుంది అక్కడికి, కైలాసపురికి. నిజంగా ఒక ఆ ప్రాంగణం అంతా తిరుగుతూ ఉంటాయి, ఒక ఎనర్జీ, మంచి ఎనర్జీ ఫీల్ అవుతూ, నిజానికి ఆ ఎనర్జీకి సెట్ అవ్వక ఆయన లేకపోయినా కూడా ఎంతో చక్కగా ఆయన ఎనర్జీతో ఇంకా ఎంతోమంది ధ్యానులు అక్కడికి వస్తూ అటెండ్ అవుతూ ఉంటే అప్పుడు అర్థమైంది నిజంగా ఒక యోగి అన్న పర్సన్ ఆయన ఫిజికల్ బాడీతో సంబంధం లేదు అనే విషయం నాకు అర్థమైంది అనమాట. లాస్ట్ ఇయర్ చూశాను. అందుకే సార్ ఎక్కువ శరీరానికి అంత ప్రాముఖ్యత ఇవ్వరు. పని చేయాలంటే శరీరం ఉండక్కర్లేదు, ఎలా అయినా చేయొచ్చు అని ఆయన ప్రూవ్ చేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఎనర్జీతో ఇక్కడ చాలా వర్క్ జరిగింది. సో ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ సార్ ఎనర్జీ అక్కడ వర్క్ అవుతుంది అని. అంతే కదా, లేకపోతే ఎలా ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు గురువు వెళ్ళిపోయిన తర్వాత ఆ విశిష్టతను కోల్పోయాయి. కానీ మన యొక్క ఆధ్యాత్మిక కేంద్రం పిరమిడ్ సొసైటీ ఇంకా 100 రెట్లు ఎక్కువ వెలుగుతుంది. ఆయన నిరూపించిన విధానం అది, ఆయన తయారు చేసిన విధానం అది. ఇక్కడ అందరినీ మాస్టర్స్గా చేశాడు, ఫాలోవర్స్ని చేయలేదు. ఫాలోవర్స్ మాత్రమే అంటే ఎప్పుడు ఆగిపోయాడు. ఇక్కడ అందరినీ మాస్టర్స్గా చేశాడు. కాబట్టి ఆయన ఉన్నప్పుడు ఏ పని చేస్తున్నాం ఇప్పుడు అలాగే అదే పనే చేస్తున్నాం. ఎప్పటికి ఇలాగే ఉంటుంది, ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను సార్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఫస్ట్ స్పీచ్ మై డియర్ గాడ్స్ అంటారేంటి, ఈయనెవర్రా బాబు అనుకున్నా ఫస్ట్ చూడటం ఆయన్ని. సో అప్పట్లో ఎక్కువ ఇదే కదా, ఫస్ట్ ఇలాగే స్టార్ట్ చేసేవారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఆ తర్వాత వైజాగ్ ధ్యానమా చక్రంకి మై డియర్ కో క్రియేటర్స్ అని యాడ్ చేశారు ఆ రోజు మళ్ళీ. సో నాకు ఇప్పటికీ గుర్తుంది. సో ఆయన ఎందుకు అట్లా మాట్లాడారు అంటే ఒక ఎనర్జీ ఇచ్చారు. సో మై డియర్ గాడ్స్ అంటే మనకు ఒక చైతన్యాన్ని ఇచ్చారు, మనకు ఒక ఎనర్జీ ఇచ్చారు, మన లోపల ఈ యొక్క చైతన్యాన్ని ప్రేరేపించారు. నిజంగా ఆ మాట వింటూ నా లోపల ఉన్న భగవతత్వం అన్నది యాక్టివేట్ అవ్వటం స్టార్ట్ అయింది. సో నిజంగా ఆయన ఒక మాట మాట్లాడితే దాని వెనకాతల ఎంతో అర్థం ఉంది. ఆయన 30 ఏళ్ళు ముందుకి చూసి ఈరోజు డెసిషన్ తీసుకుంటారనే విషయం అంటే ఆయన చూస్తుంటే నాకు తర్వాత అలా నేను రియలైజ్ అవుతూ ఉంటాను. ఆయన ఎంత అడ్వాన్స్డ్గా 30 సంవత్సరాల ముందు ఏం జరుగుతుందో ఊహించి ఇప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్. ఫర్ ఎగ్జాంపుల్ పిరమిడ్ వ్యాలీ, బెంగళూరు పిరమిడ్ వ్యాలీ కానీ, కట్టాలు కానీ, అవి అక్కడ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద అడవులు, మనిషి కాదు కదా జంతువులు వెళ్ళడానికి వీల్లేని ప్రదేశాలు ఆయన అక్కడ స్టార్ట్ చేయడం ఏంటి, తర్వాత ఆ ఏరియా అంత డెవలప్ అవ్వడం ఏంటి. సో అంటే ఇది జరుగుద్ది అని ఆయనకి తెలుసు, ఇన్ ఫ్యూచర్లో ఈ ప్లేస్ అన్నది డెవలప్ అవుతుంది, దీనికి ఆ ఎనర్జీ ఉంది అని ఆయన ముందే ఊహించి అక్కడ అది స్టార్ట్ చేయటం జరుగుతుంది. సో అంటే ఎంత దూరదృష్టి అయింది. సో చాలా అదృష్టం ఈ జన్మకి ఆయన్ని దగ్గరగా చూసి. మీరు ఇంకా అదృష్టవంతులు. అంటే చాలా కొద్ది మందిలో ఎవరైతే స్టార్టింగ్ ఇనిషియల్ పీపుల్ ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు మీరు కూడా ఉన్నారు. మాకు ఎక్కువ టైం స్పెండ్ చేయడం అవ్వలేదు, కానీ సార్తో కొంతవరకు ఉండటం అయితే జరిగింది. గంటలు కాకపోయినా అట్లీస్ట్ మీరైతే గంటలు, రోజులు, నెలలు కూడా జర్నీ చేశారు మీరు. సంవత్సరాలు ఎగ్జాక్ట్లీ ఆయన కూడా ఉండి సంవత్సరాలు జర్నీ చేశారు మీరు. సో మిమ్మల్ని చూస్తే అప్పుడప్పుడు అందుకనే కుళ్ళు వస్తూ ఉంటుంది. గర్వంగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. సో అంటే ఆయనతో మీరు సంవత్సరాలు జర్నీ చేసిన మీతో నేను ఇంకా ఎక్కువ టైం ఈ యొక్క ఎపిసోడ్స్ ద్వారా, ఈ యొక్క భిన్నంగా ఆలోచించు కార్యక్రమం ద్వారా డైరెక్ట్ మీ దగ్గర నుంచి నేను నాలెడ్జ్ తీసుకుంటూ ఈ పిఎంసి ద్వారా మన వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ వెళ్తూ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి మేనేజ్మెంట్కి, పత్తి గారికి ఎక్కడున్నా థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇది ఇవాళ భిన్నంగా ఆలోచించే కార్యక్రమం. మరొక భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్.